హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ దేవుడే, కానీ ఆ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి. కొన్ని దయ్యాలు కేసీఆర్ చుట్టుముట్టున్నాయి. ఇది సాక్షాత్తు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ గులాబీ పార్టీలో, అదే బీఆర్ఎస్లో గందరగోళానికి కారణమైంది. కవిత సూటిగా చెప్పేశారు, కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. మరి ఈ దయ్యాలు ఎవరు? నిజానికి కేసీఆర్ చుట్టూ ఉన్నది ఎవరు? వాళ్ళలో దయ్యాలు ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇదే పెద్ద చర్చగా మారింది. కేసీఆర్ చుట్టూ ఉన్నది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, మా అయితే సంతోష్. వీళ్ళు ప్రముఖంగా కేసీఆర్ చుట్టే ఉంటారు. కేసీఆర్తో రెగ్యులర్ టచ్లో ఉంటారు. పార్టీ సంక్షోభంగా ఉన్న టైంలో, సంక్షోభ సమయంలో ఈ ముగ్గురు కీలక పాత్ర వహించారు, ఇప్పటికీ వహిస్తూనే ఉన్నారు. పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితులప్పుడు కేటీఆర్ వీధుల్లోకి ఎక్కి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు హరీష్ రావు కూడా జనంలోకి చురుగ్గానే వెళ్తున్నారు. సంతోష్ వ్యవహారమే కాస్త అటు ఇటు కానట్టుంటుంది. సంతోష్ గురించి పెద్దగా కార్యకర్తలకు సంబంధాలు ఉండవు. అయితే కవిత సూటిగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ను ఉద్దేశించి మాట్లాడిందని ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్నది వీళ్ళే, కేసీఆర్కు టచ్లో ఉన్నది వీళ్ళే. వీళ్ళను ఉద్దేశించే కవిత అలా మాట్లాడారా? ఎయిర్పోర్ట్లో దిగగానే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ, తాను పార్టీ లైన్లోనే ఉన్నానని, కేసీఆరే తెలంగాణకు పెద్ద దిక్కని కేసీఆర్ను పొగుడుతూనే తన లేఖ లీక్ కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కామెంట్ చేసేశారు. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కవిత చేసిన ఈ ప్రకటన బీఆర్ఎస్లో గందరగోళానికి కారణమైంది. అంతా అయోమయం. కవిత డైరెక్ట్గా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ను ఉద్దేశించి మాట్లాడిందని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కింది స్థాయి శ్రేణులు అందరూ ఇప్పుడు ఈ ముగ్గురు గురించే మాట్లాడుతున్నారు. కవితకు వీళ్లతో పొసగట్లేదని గత చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని ఉద్దేశించే కవిత అలా మాట్లాడారంటూ బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కవిత స్టేట్మెంట్ పట్ల ఆమె సోదరుడు కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతటి వారైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి, కానీ ఇలా వీధిలోకి మాట్లాడడం ఎంత మాత్రం సరికాదంటూ కేటీఆర్ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ ముగ్గురు దయ్యాలు ఎవరన్నదే బీఆర్ఎస్లో ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. కవిత డైరెక్ట్గా వాళ్ళను అలా అనాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కవితను అంతగా ఇబ్బంది పెట్టారా అని కూడా చర్చించుకున్నారు. అసలే అధికారం కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితిలో పార్టీ ఉంది. మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై ప్రజల్లోకి రావట్లేదు. అప్పుడెప్పుడు ఒక మీటింగ్కి వచ్చా తప్పిస్తే ఆయన అసెంబ్లీ కూడా రావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో కవిత తిరుగుబాటు పార్టీలో మరింత గందరగోళానికి కారణమైంది. ఇప్పుడు పార్టీలో ఎవరు చర్చించుకుంటున్నా ఆ దయ్యాల గురించే. కేటీఆరా, హరీష్ రావా, సంతోషా, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమైతేనేమో ఇప్పుడు బీఆర్ఎస్లో, గులాబీ పార్టీలో దయ్యాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది.